సోషల్ మీడియాలో ఎప్పుడూ గ్లామరస్గా కనిపించే జాన్వీ కపూర్ లైఫ్లో ఒక పెద్ద విలన్ ఉందట. ఆ విలన్ వల్లే తన లైఫ్ చాలా ఇబ్బందుల్లో పడిందని, దానికి బానిసైపోయానని తనే స్వయంగా ఒప్పుకుంది. అసలు శ్రీదేవి కూతురు జాన్వీకి వచ్చిన కష్టమేంటి? తనను ఆ రేంజ్లో భయపెట్టిన ఆ వ్యసనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక అవేర్నెస్ సెమినార్లో పాల్గొన్న జాన్వీ తన పర్సనల్ లైఫ్ గురించి ఒక షాకింగ్ నిజం చెప్పింది. మద్యపానం నా జీవితంలో ఒక విలన్లా మారింది. సరదాగా మొదలుపెట్టి తెలియకుండానే దానికి బానిసైపోయాను. ఒకానొక టైంలో ఆ వాసన చూస్తేనే నాకు అసహ్యం వేసింది. ఆ వ్యసనమనేది ఒక మానసిక సమస్య. వాళ్లని నేరస్థుల్లా కాకుండా రోగుల్లా చూసి ప్రేమను పంచాలి అని చాలా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది జాన్వీ. ఇక సినిమాల విషయానికొస్తే, శ్రీదేవి గారి కోరిక మేరకే జాన్వీ సౌత్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ దేవరతో హిట్ కొట్టి ఇప్పుడు రామ్ చరణ్ పెడ్డీతో మన ముందుకు రాబోతోంది. కానీ బాస్, ఇక్కడొక చిన్నమాట. ఎంట్రీ ఇవ్వడం ఓకే, కానీ శ్రీదేవి గారిలా ఆ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించడమంటే అది జాన్వీనే కాదు, ఈ జనరేషన్లో ఏ హీరోయిన్ వల్లా కాదు. వాళ్ల అమ్మగారితో జాన్వీని కంపేర్ చేయడం 100% వేస్ట్ అని నా ఫీలింగ్. ఏదేమైనా ఒక స్టార్ హీరోయిన్గా ఉండి తన వీక్నెస్ని ఇంత పబ్లిక్గా యాక్సెప్ట్ చేసి అవేర్నెస్ తీసుకురావడం నిజంగా గ్రేట్. మరి జాన్వీ డేరింగ్ స్టెప్ గురించి, అలాగే శ్రీదేవి గారితో తన కంపారిజన్ గురించి మీరేమంటారు బాస్? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.